భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం యావత్తు రాష్ట్రమంతటా మండల కేంద్రాల లోపల ఈరోజు ఏర్పడేటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల్ని మోసం చేసి 6 హామీలు 420 హామీల పేరుతోని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 400 హామీలు ఇచ్చి 420 రోజులు గడిచిపోయింది. 420 రోజులు గడిచినా ఈరోజు రైతులను రోడ్డు మీద వేసినావు, చదువుకునే సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను రోడ్డు మీద వేసినావు. ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. 450 మంది రైతులు ఈరోజు నువ్వు రైతు భరోసా ఇవ్వక, రుణమాఫీ చేయక రైతులు ఈరోజు ఇబ్బంది పడి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నిటికీ కారణం ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు సద్భావన కలిగి ఏవైతే 420 హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే, ఎటు చూసినా కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, ఈ దొంగ హామీలు. ఒక్క హామీ కూడా ఈరోజు మేము మా నందిపేట మండలం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గ్రామంలో ఇప్పటికీ మా గ్రామం కానీ మా మండలం కానీ కేవలం 20% మందిలకు కూడా రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. ఈరోజు రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేస్తలే. మీకు సిగ్గుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. సంవత్సరంన్నర దగ్గర వస్తుంది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందించినటువంటి పథకాలు ఈ రోజు వరకు నందిపేటలో అమలు అవుతున్నాయి. ఈరోజు ఈ పోస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, ఆ పెద్ద రోడ్డు కానీ, కుల సంఘాల భవనాలు కానీ అన్నీ కూడా మా ప్రభుత్వం ఇచ్చిందే. ఈరోజు ఒక్క పథకం కూడా మీరు ఇదివరకు సంవత్సరం 420 రోజులు కంప్లీట్ అవుతుంది. మీరు 420 డేస్ కంప్లీట్ అయినాయి. 420 హామీలు ఇచ్చిర్రు. ఇప్పటికీ కూడా ఒక్క శంకుస్థాపన కూడా వేయలే. మీరు ఒక కొబ్బరికాయ కూడా కొట్టలే అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు, సిగ్గు తెచ్చుకొని కనీసం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.